changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యాన్ని డైలీ మెడిటేషన్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ముందుగా ఈ వీడియో ఒకసారి గమనించండి ప్రియులారా. So much has already happened in the first half, and the acceptance speeches have been on fire. Who got shouted out the most? Let's look at the numbers. Alright, cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shoutouts. God, creator of the universe, 0 mentions. No surprise in this godless town. కదండి, వీడియోలో ఏం జరుగుతుంది అని అంటే, జనవరి 7వ తారీఖున కాలిఫోర్నియా అనే నగరంలో గోల్డెన్ గ్లోబల్ లీడర్స్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా, లేదంటే ఆ యొక్క ప్రోగ్రాంలో దేవుణ్ణి వారు వెక్కిరింతల పాలు చేశారు. అంటే గొప్ప లీడర్స్ ఎవరు అని అంటే, క్యాబిన్ క్రూ అని 14 మంది, మామ్స్ అని 1 మంది, గాడ్ 0 మంది. అంటే దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని కేవలం ఎవరూ ప్రతిపాదించలేదు. ప్రతిపాదించకపోగా ఆ యొక్క మాట వచ్చినప్పుడు అందరూ కూడా వెక్కిరించారు దేవుణ్ణి. చాలా విలాసవంతమైన నగరంగా ఈ యొక్క కాలిఫోర్నియాని మనం గమనిస్తున్నాం. లేదా లాస్ ఏంజల్స్ అనే రాష్ట్రంలో కాలిఫోర్నియా నగరం అనేది ఒక క్యాపిటల్ సిటీగా ఉన్నది. అమెరికాలోనే 4వ అతిపెద్ద లేదా అతి విలాసవంతమైన రాష్ట్రంగా కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అటువంటి లాస్ ఏంజల్స్లోనే హాలీవుడ్కి చెందిన ప్రముఖులు, వారి ఇండ్లు, వారి యొక్క ఎత్తైన మేడలు, భవంతులన్నీ కూడా ఉన్నాయి. 7వ తారీఖున వారు దేవుణ్ణి వెక్కిరించారు. వెక్కిరించడం ద్వారా ఏం జరిగింది అని అంటే, ఈ వీడియో చూడండి. America will be punished by God himself, because America at the moment is challenging the existence of God. That's why America will fall, and there is no escape from it. It's a matter of time, because whoever challenges Jesus Christ of Nazareth must go down. Must. Egyptian Empire, gone. Babylonian Empire, gone. Assyrian Empire, gone. Persian and Medes, gone. Alexander the Great, Macedonian Greek Empire, gone. The Roman Empire, gone. All gone. Why? Because they challenged God. And this God's name is Jesus Christ of Nazareth. చూశారు కదండి, ఒకప్పుడు ఎలా ఉండాల్సిన నగరం ఇప్పుడు కారు చిచ్చు రగులుకొని వేలాది మిలియన్ డాలర్ల చేత నిర్మించుకున్న సుందరమైన ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి ప్రాణాలను అరచేతుల్లో పట్టుకొని వేరే ప్రాంతాలకు, సురక్షితమైన ప్రాంతాలకు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం జరిగింది. ఎందుకు ఈ పని జరిగింది అనంటే, దేవుణ్ణి వెక్కిరించారు. అందుకనే లేఖనం తెలియజేస్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డడు. అమెరికాలోనే 4వ అతి విలాసవంతమైన, అతి డబ్బు కలిగిన రాష్ట్రమైన లాస్ ఏంజల్స్ ఇప్పుడు కారు చిచ్చుతో రగులుకొని సొదొమ గొమొర్రా ఏ విధంగా అగ్ని గంధకముల చేత కాల్చబడిందో అట్టి విధంగానే దేవుని ఉగ్రతను, దేవుని యొక్క శిక్షను పొందుకున్న నగరంగా గమనిస్తూ ఉన్నాం. అమెరికాలో ఉన్న ప్రాముఖ్యమైన పాపాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది హోమోసెక్సువాలిటీ, స్వలింగ సంపర్కం. అనగా మగవారు, ఆడవారు చేయకూడని ఘోరమైన అసాంఘిక కార్యకలాపాలు, ప్రాముఖ్యంగా కామ ప్రేరితమైన కార్యకలాపాలు, దేవుడు నియమించిన సృష్టికి ప్రతి సృష్టిగా వీరు ప్రవర్తించడం. దాన్ని ఎల్జిబిటీ కమ్యూనిటీ అవనండి, లేదా హోమోసెక్సువాలిటీ అని చెప్పనివ్వండి, ఏది చెప్పినప్పటికీ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవడం మాత్రమే కాదు, దేవుణ్ణి వెక్కిరించారు. ఈరోజు చాలామంది దేవుని భయం లేకుండా
దేవునిని వెక్కిరించే వారందరికీ ఇది ఒక కనువిప్పు. దేవుడు ఉన్నాడని, ఆయన ప్రతిదీ లెక్క చూస్తున్నాడని, మనం ఏం విత్తుతామో అదే కోస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా యావత్ ప్రపంచం గుర్తించాల్సిన అవసరత ఉన్నది. ప్రపంచంలో ఏదో ఒక నలుమూలన ఎందుకు జరుగుతున్నాయి అనంటే అవన్నీ మనల్ని హెచ్చరిస్తూ పరలోకానికి మనం వెళ్ళాలనే, దేవుని ఉగ్రత నుండి తప్పింపబడాలి అనే, దేవుడు ఉన్నాడు, ఆయన ఎంత భయంకరమైన వాడో, ఆయన శిక్ష ఎంత భయంకరమైనదో తెలియచేసే ఒక సంఘటనగా ఈ లాస్ ఏంజల్స్ సంఘటనను మనందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ప్రపంచంలోనే అందరినీ ఆకర్షించిన లాస్ ఏంజల్స్ అనబడిన ఈ విలాసవంతమైన నగరం, ఇటువంటి గొప్ప నగరం, మంచి దేశం, గొప్ప దేశంలో ఉన్న ఈ నగరం పరిస్థితి, ఈ రాష్ట్రం పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడానికి కారణం దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేయడమే. సరిగ్గా 3 రోజులకు ముందు అంటే జనవరి 3వ తారీఖున అనేక మంది ప్రవచనాలు ప్రవచించినప్పటికీ విననొల్లని వారిగా ఉన్నారు. 7వ తారీఖున కాలిఫోర్నియాలో దేవుణ్ణి వెక్కిరించారు. 9వ తారీఖున వారు దేవుణ్ణి అపహాస్యం చేసినందున, దేవుణ్ణి వెక్కిరించినందున కార్చిచ్చు మొదలయ్యి ఇప్పటికీ కూడా కార్చిచ్చు అలా రగులుతూనే ఉన్నది. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నానంటే, ప్రపంచంలో ఏదో ఒక మూలన దేవుడు మనలను ప్రతి ఒక్క సంఘటన బట్టి మనలను సందర్శిస్తూ, మనలను తన యొక్క రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ, మనకొక హెచ్చరికను, మనకొక రుజువును ఆయన చూపిస్తూ, దేవుని రాజ్యములో దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలు కాకూడదని, దేవుని రాజ్యంలో ఉండాలనేది దేవుని సంకల్పమైనది. వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా దేవుని వెక్కిరిస్తున్నావా? దేవుడు ఎక్కడున్నాడు ఉంటే చూపించమనండి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని దేవుణ్ణి ఏకవచనంతోనో, తృణీకార స్వభావంతోనో, దేవుణ్ణి అమర్యాదగానో, అపహాస్యంతోనో, దేవుణ్ణి వెక్కిరించే పనులు చేయమాకు. అది నీ జీవితానికి, నీ తరానికి, నీ బిడ్డలకు ఏమాత్రం క్షేమకరము కాదు సుమి. ఈ మాటలు వింటున్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, దేవుణ్ణి వెక్కిరించకూడదు. ఎందుకంటే మోసపోకుడి మనుష్యుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు. వెక్కిరించారు. ఈ రోజున ప్రపంచం అంతా వారిని చూసి అయ్యో పాపం అని వెక్కిరింతాలు, అయ్యో పాపం అని జాలి చూపించాల్సిన అవసరత. కొన్ని కోట్ల రూపాయలంతా కూడా కళ్ళ ముందు కాలిపోతున్న ఆర్పగలిగిన టెక్నాలజీ ఉందా? ఆర్పగలిగిన ధైర్యం ఉందా? ఆపుకోగలిగిన శక్తి ఉందా? దేవుని ఉగ్రత ముందు ఎంతటి ధనిక దేశమైనా అది దేవుని ఉగ్రతకు ఒకసారి గురైతే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుడే ఆయన ఉగ్రతను ఆపాలనుకున్నప్పుడు, ఆయన కోపాగ్ని నిమ్మళించినప్పుడు సర్దుమణగడం తప్ప ధనం ఉన్న ధనిక దేశమైన దేవుని ఉగ్రతను ఆపగలిగిన శక్తి వేరెవరికీ లేదు. కాబట్టి నా దేవునితో, నా నిజ దేవునితో ఆటలాడవద్దు. ఎందుకంటే అది నీ జీవితానికి క్షేమకరము కాదు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని, ఇక నుండైనా మోసపోక, దేవుణ్ణి వెక్కిరించక, విక్రింతల పాలు కాక, ఉగ్రతకు శిక్షకు పాత్రులుగా కాక, ప్రస్తుతం ప్రభువా ప్రపంచంలోనే అత్యధిక ధనం కలిగిన దేశమైన అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనబడిన ప్రాంతంలో కార్చిచ్చు ప్రభా దేవుడైన రగులుకొని కార్చిచ్చు రగులుకొని అనేకమైన ఇళ్ళు, అనేకమైన భవంతులు, కార్లు తగలబడిపోతున్నాయి ప్రభా. కారణము నీ భయం లేకపోవడం వల్లనే. ఈ రోజున ఎంతమంది నీ భయం లేక విచ్చలవిడిగా పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. హోమోసెక్సువాలిటీ పేరుతో, ఎల్జీబీటీ పేరుతో, విపరీతమైన వ్యభిచార తలంపులతో, విపరీతమైన జారత్వపు క్రియలతో, కాముకత్వపు ఆలోచనలతో ఎంతమంది వాక్య విరుద్ధంగా బ్రతుకుతూ ఉంటున్నారో వారందరికీ ఇది ఒక చంప దెబ్బగాను, అయ్యా ప్రభా ఒక హెచ్చరికగాను ఉండునట్లుగా నీ కృపను దయచేయండి. వినుచున్న వారికి కనువిప్పును కలిగించి నిజమైన దేవుడు యేసయ్యేనని, ఆ దేవుణ్ణి వెక్కిరించినచో నా బ్రతుకు దుర్గతి అవుతుంది అనే ప్రభాని ఎరగగలిగిన శక్తిని దయచేసి ఈ మాటలు వింటున్న వారందరికీ నీ యందు భయమును పుట్టించుమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing